వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శేషు గారు నమస్తే అండి. శేషు గారు అనేక టర్న్స్ అసలు ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏమన్నా తీస్తుందేమో, రాష్ట్ర డీజీపీ దగ్గర నుంచి ఏమైనా వివరణ అడుగుతుందేమో, ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనుకుంటే అసలు సుప్రీంకోర్టు మా పరిధిలోకి రాదు, 6 ఏదైతే చెప్పారో అదే ఫైనల్, మీరు వెళ్ళి ఈసీతో మాడుకోండి అన్నారు. ఇక్కడికి వచ్చిన నాంపల్లి కోర్టులోనేమో ఇక్కడ కాదు మీరు ప్రజాప్రతినిధుల కోర్టులో తేల్చుకోండి అన్నారు. అది ఇంతవరకు అయింది. అడ్వకేట్ వచ్చి బయట ఇప్పటి వరకు అయితే మీనాక్షి నటరాజన్ మీద అసలు కేసే లేదన్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా. అటుపక్క రాజ్యసభకు సంబంధించి బీజేపీకి సంబంధించి 3 ఎంపీలు అయిపోయారు. రేపు మాపు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఎక్కడ అన్యాయం జరిగింది అనుకోవచ్చు? హర్ష గారు, ఈ కేసు మొత్తాన్ని గనక చూస్తే మనకి కనపడుతున్నటువంటి అంశము రెండు వైపులా తప్పులు జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు నామినేషన్ పత్రాన్ని నింపటంలో ఎలాంటి తప్పిదం లేకుండా ఉండాలి, చాలా జాగ్రత్తగా. అందుకే మనం నోటరీ తోటి ఒక అఫిడవిట్ దానికి జాయింట్ చేస్తాం. ఆ అఫిడవిట్ లో మనం ఇచ్చేటటువంటి సమాచారం పూర్తి స్థాయిలో ఉండాల్సింది. ఎక్కడ కూడా నామినేషన్ లో బ్లాంక్ ఉండకూడదు. కనీసం గీత పెట్టి సే ఎస్ ఆర్ నో అనేటటువంటి అంశం పెట్టాలి. అది రూల్ అన్నట్టు. నామినేషన్ పత్రాన్ని నింపేటటువంటి వాళ్ళకి ఆ ప్రాథమికమైనటువంటి ప్రిన్సిపల్ తెలవాలి. బట్ అక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే, మీనాక్షి నటరాజన్ గారి పైన కేసు ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మెన్షన్ చేయాలి. అది ఏ కేసు మెన్షన్ చేసినా ఆ దాని ప్రాతిపదికగా నామినేషన్ రిజెక్ట్ చెయ్యరు. కాబట్టి అక్కడ అది మెన్షన్ చేయకపోవటం వీళ్ళు చేసినటువంటి ఒక పెద్ద తప్పు. ఆ టెక్నికల్ గ్రౌండ్ ని అడ్డం పెట్టుకొని ఆర్ఓకి కంప్లైంట్ రాంగ్ లోనే ఆర్ఓ చేయాల్సింది ఏంటి అని అంటే నామినీని పిలిచి వివరణ కోరాలి. బట్ ఆ వివరణ కోరకుండా ఎకాఎకిన నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చేశారు. అంటే ఇటు నామినేషన్ పత్రాన్ని ఫిల్ చేయటంలో వీళ్ళు వైఫల్యం చెందితే, అటు ఆర్ఓ ప్రాథమికమైనటువంటి ప్రిన్సిపల్స్ ప్రజాస్వామ్య వ్యవస్థని ఫాలో చేయకుండా తను నామినేషన్ ని రిజెక్ట్ చేశారనేది ఇక్కడ రెండు వైపుల నుంచి తప్పు జరిగింది. బట్ తప్పు ఎక్కడ జరిగినప్పటికీ కూడా నామినీ నష్టపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే సుప్రీంకోర్టులో కానీ లేకపోతే నాంపల్లి కోర్టులో కానీ యాజ్ ఫర్ లీగల్ ప్రొసీజర్స్ అవి జనరల్ గా ఎప్పుడు కోర్టు ఏమంటుందంటే, ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రభుత్వ విధానాల్లో మేము జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, కాకపోతే మీకు కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో కూడా అదే జరిగినటువంటి అంశంగా చూసాం. రెండోది, ఈ కేసుని నాంపల్లి కోర్టు తీసుకోదండి. ఎందుకంటే ప్రజాప్రతినిధులను విచారించేటటువంటి ఒక స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, వాటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇది 22 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి కేసు పైన కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకున్నది అంటే మనం కోర్టులలో ఎంత జాప్యం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. బట్ అక్కడ లీగల్ ప్రొసీజర్స్ కరెక్టే, కానీ బట్ నష్టం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రాజకీయాలు ఎప్పుడైనా మనం ఒక అడ్వాన్స్ గా ఆలోచించాలి. ఎప్పుడంటే బీజేపీ గెలవటానికి ఇద్దరిని గెలిపించుకోవటానికే వాళ్ళకి సంఖ్యాబలం ఉంది. 3వ అభ్యర్థిని నిలబెడుతున్నారు అంటే దాని వెనకాల ఏదో ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఊహించలేకపోవటం కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదంగా చూడాలి. కాబట్టి 3వ అభ్యర్థిని నిలబెడుతున్నప్పుడు ఛాన్సెస్ ఏంటది? ఒకటి, నామినేషన్ ని డిస్క్వాలిఫై చేయించడం. రెండోది, క్రాస్ ఓటింగ్ కి పాల్పడటం. మీకు హిమాచల్ ప్రదేశ్ లో అభిషేక్ సింగ్ మన్వీన్ కూడా క్రాస్ ఓటింగ్ తోటే ఓడగొట్టారు ఇదే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు సిద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ప్లాన్ ఏలో ఏంటి అని అంటే టెక్నికాలిటీని అడ్డం పెట్టుకొని ఆమె నామినేషన్ ని ఆర్ఓ సహకారంతో రిజెక్ట్ చేశారు. ఒకవేళ అక్కడ సక్సెస్ అయ్యి ఉంటే కానీ ఆమెను క్రాస్ ఓటింగ్ లో కూడా ఓడగొట్టేటటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలా. అయితే ఇక్కడ అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని, తెలంగాణలో ఉన్న కేసు సమాచారాన్ని బీజేపీ లీడర్లకు ఎవరు అందజేశారు అనేది ఒక పెద్ద రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి అంశం. బట్ అది తెలంగాణ నుంచి లీక్ అయింది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచే లీక్ అయింది. లేకపోతే మాకెలా తెలుస్తుందని ఒక అస్త్రాన్ని బీజేపీ వదిలింది. అది కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుంది, కాంగ్రెస్ కు చుట్టుకున్నటువంటి అంశం. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో అసలు ఎవరు ఈ కట్టప్, ఎవరు ఈ లీక్ సమాచారాన్ని లీక్ చేసింది ఎవరు, నామినేషన్ రిజెక్ట్ కావడానికి తోడ్పడింది ఎవరు, కేసుకు సంబంధించినటువంటి సమాచారం మాకే తెలియదు, బట్ భారతీయ జనతా పార్టీకి ఎక్కడ తెలిసింది అనేటటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు టైటిల్ ఏం పెట్టారు ఆశా గారు? మనం చర్చించే టైటిల్ ఏం పెట్టారు? ఆరణి జ్వాల. టైటిల్ ఏం పెట్టారండి? ఆరణి జ్వాలను పెట్టారు కదా. నేను అంటున్నాను, ఈ జ్వాలను ఆర్పేది ఎవరు,
ఆర్పటానికి ఉన్నటువంటి మార్గం ఏంటి అనేది ఇప్పుడు మనం మళ్ళా చర్చలకు వచ్చింది. ఏం చర్చలకు వచ్చింది? వార్తలు చేస్తున్నటువంటి ఒక షికారు ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ డిస్క్వాలిఫై అయిపోయింది, ఆమె మళ్ళీ వెళ్ళలేకపోతున్నారు కాబట్టి తెలంగాణ నుంచే మీనాక్షి నటరాజన్ ని రాజ్యసభకు పంపాలనేటటువంటి ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. బట్ ఈజ్ ఇట్ పాజిబుల్? ఇది పాజిబుల్ అవుతుందా అని అంటే, బట్ దీంట్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే, దీంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అభియోగాలు వస్తున్నాయి. కాబట్టి నా పైన అభియోగాలు వస్తున్నాయి కాబట్టి నేనే ఈ రాష్ట్రం నుంచి తన్ని రాజ్యసభకు పంపితే నాపై వచ్చేటటువంటి అభియోగాలు పోవటంతో పాటు నా చిత్తశుద్ధి కూడా నిరూపించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేశారా, అందుకే ఈ వార్తలు బయటకు వచ్చాయా అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయండి. ఈ 7 రాజ్యసభ స్థానాల్లో 4 కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి, 3 బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. ఈ మూడిట్లో మీరు 2028 నాటికి 2 ఖాళీలు అవుతాయి. ఇప్పుడు ఖాళీలు అయ్యేది లేదు. ఆ 2 కూడా బీఆర్ఎస్ కి సంబంధించినవి అవుతాయి. 2028లో దామోదరరావు గారిది 1 ఖాళీ అవుతుంది, తర్వాత ఇంకొకటి పార్థసారథి రెడ్డిది ఖాళీ అవుతుంది. అప్పటి వరకు వీలు కాదు కదా. మరి వీలు కానప్పుడు ఏం చేయాలా? కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి 4 స్థానాల్లో ఒకళ్ళ చేత రిజైన్ చేపిస్తే దాని నుండి పంపొచ్చు అనేది ఒక ప్రతిపాదన. కాంగ్రెస్ కున్న 4 కూడా ఎవరు రిజైన్ చేస్తారు? అభిషేక్ మను సింఘ్వి రిజైన్ చేయరు, ఎందుకంటే అది ఏఐసిసి నామిని అవసరం అక్కడ ఉండదు, అదొకటి. రెండోది వేం నరేందర్ రెడ్డి గారు మొన్ననే ఎన్నికయ్యారు, అది వీలు కాదు. రేణుకా చౌదరిని టచ్ చేసే ధైర్యం కూడా ఉండదు. ఇక మిగిలింది ఎవరు అనంటే 2030 నాటికి, అంటే ఇంకొక 4 సంవత్సరాలు టర్మ్ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ చేత రాజీనామా చేపించే అవకాశం ఉంటుందా? ఇది స్పెక్యులేటివ్ మాత్రమే, బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ. స్పెక్యులేటివ్ మాత్రమే. అంటే వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్ లో, అవకాశాల్లో ఒక అనిల్ కుమార్ యాదవ్ ను మాత్రం రాజీనామా చేయించి, ఆ రాజీనామా చేసినటువంటి స్థానంలో మీనాక్షి నటరాజన్ ని రాజ్యసభకు పంపే ప్రతిపాదన. ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ కాకపోతే వేం నరేందర్ రెడ్డి ఏదైనా సీఎం అనుచరులు రైట్ హ్యాండ్ కాబట్టి ఏదైనా మాట్లాడే ఛాన్స్ ఉందా అనేది శశి గారు మాట్లాడితే ఇంకా క్లియర్ కట్ గా దీని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.